ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ తో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కీలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హైదరాబాద్ కేంద్రంగా 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్కు వివరించామని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పలువురు నిర్మాతలు తెలిపారు. సమావేశం తర్వాత కొందరు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ ఆయన వివరంగా తెలుసుకున్నారని, 2 వర్గాలకు న్యాయం జరిగేలా చక్కని పరిష్కారం లభిస్తుందని భరోసానిచ్చారని వెల్లడించారు. పెద్ది సినిమాకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 5 షోల ప్రదర్శనకు అనుమతి ఉందని, సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆధునికీకరిస్తే వీక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ గారు ఇచ్చిన భరోసాలో ఏంటంటే, మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. మీ అందరికీ తెలిసినట్టే గత 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు. మాకు అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర నుండి ఫాలోఅప్ చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. డిమాండ్లు ఏం లేవయ్యే, సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్కి. డిమాండ్ చేయడానికి ఎందుకు వస్తాం సార్ దగ్గర? అలా ఒక్క ఇదని కాదు, లేదండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. ఇది పర్సంటేజేషన్ ఏంటి, పర్సంటేజేషన్ పెంచాలని చెప్పేసి అదేనండి. అదేంటంటే ఎమికబుల్ అంటే అదేనండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అంటే డేస్ ఇది అనేది కాదండి, ఇద్దరు అదేనండి. అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హద్దులు కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హద్దులు కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సద్భావ ఏమంటారు, ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదానికి